న్యూస్ డీటెయిల్స్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్. అక్కడ నుండి మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు సేకరించనున్నారు అధికారులు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు కేటీఆర్. అక్కడి నుండి మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలను సేకరించనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, కేటీఆర్ ఎన్ని గంటలకు రాబోతున్నారు? దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి బందోబస్తు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయిరామ్. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు కేటీఆర్ అయితే హాజరవుతున్నారు. ముఖ్యంగా నిన్న సిట్ అధికారులు నందీనగర్లోని కేటీఆర్కి నోటీసులు అయితే జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద ఈ నోటీసులు అయితే జారీ చేశారు. 243/2024కి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే మరికొద్ది సేపట్లోని కేటీఆర్ జూబ్లీస్ పిఎస్కి అయితే రానున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్కి అయితే కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలువురు నేతలు కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జూబ్లీస్ పిఎస్కి అయితే రానున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా జూబ్లీస్ పిఎస్లో బందోబస్తు అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇటు టాస్క్ ఫోర్స్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సుమారు 500 మందితో ఈ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఈరోజు ఒక కీలక మలుపు తిరగబోతుందా అనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ఏదైతే హరీష్ రావుకు ఏదైతే నోటీసులు ఇచ్చి మరి జూబ్లీస్ పిఎస్లోని సిట్ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు విచారించారు. అయితే ఈ విచారణలోని చాలా కీలకమైన అంశాలను కూడా సిట్ అధికారులు అయితే ప్రస్తావించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ విచారణలోని హరీష్ రావు కూడా కొంత కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా సిట్ అధికారులు అయితే ఇచ్చారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్లో ప్రధానంగా చూసుకుంటే 2018 సమయంలోని ఎలక్షన్స్ అయిన తర్వాత హరీష్ రావు ఫోన్ కొన్ని నెలల పాటు ట్రాప్ అయినట్టు కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హరీష్ రావుకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏ డేట్లో తన ఫోన్ ట్యాప్ అయిందనే దానిపై కూడా పూర్తిగా డీటెయిల్స్ కూడా హరీష్ రావు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు కేటీఆర్ విచారణలో కూడా ఏం జరగబోతుంది అనేది అయితే పూర్తిగా అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విచారణకు సంబంధించి అయితే ఇప్పటి వరకు ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ, వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా వారు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడకుండా, వెరవకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన, రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం మా పార్టీ. రాష్ట్రం వచ్చింది, ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప, రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటున కూడా చేయలేదు.